హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ బంగారం మనీ మ్యాజిక్ అను అండి. నా ఛానల్లో నేనైతే ఆధ్యాత్మికంగా మీకు అన్ని రకాల క్షేత్రాలను చూపిస్తూ ఆ క్షేత్రాలలో ఉన్న మహిమలు, వింతలు, విశేషాలన్నీ కూడా ఈ ఛానల్లో చూపిస్తూ అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న మనీ రెమెడీస్ కూడా చూపిస్తూ ఉంటానన్నమాట. ఓకేనా. ఈరోజు నేను మీకు చూపించబోతున్నటువంటి క్షేత్ర దర్శనం ఏంటి అంటే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి యాగంటి క్షేత్రాన్ని అయితే మీకు నేను చూపించబోతున్నాను. ఈ యాగంటి క్షేత్రం ఎలా ఏర్పడింది, అక్కడ ఉన్నటువంటి వింతలు, విశేషాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి గొప్ప మహిమాన్వితమైనటువంటి కొన్ని అద్భుతమైన కట్టడాలన్నింటినీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. వచ్చేయండి చూసేద్దాం. ఈ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం అనేది ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటి అనమాట. ఇది భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో శ్రీ బ్రహ్మంగారు నివసించినటువంటి బనగానపల్లి పట్టణానికి అతి సమీపంలో అయితే ఈ పుణ్యక్షేత్రం ఉందన్నమాట. ఇది వైష్ణవ సాంప్రదాయంలో నిర్మించినటువంటి ఆలయం. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యాలతో పరవశించే పుణ్యక్షేత్రాలలో యాగంటి ప్రప్రథమైనదిగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్న వింతలు, విశేషాలు కొన్ని వీటి గురించి పూర్తి బైక్ మీద వచ్చాము. వివరణ అయితే మీకు చివరి వరకు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడున్న మొట్టమొదటిగా ఇక్కడున్న విశేషాలు ఏంటో చెప్తాను. వాటి వివరణ అయితే చివరి వరకు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే బనగానపల్లిలో పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో పాతపాడు అనే గ్రామంలో ఈ యాగంటి క్షేత్రం అనేది ఉందన్నమాట. అగస్తేశ్వర మహర్షి తపస్సు చేసిన గుహ ఇక్కడ. యాగంటి ఆంధ్రప్రదేశ్. కోనేరు అదిగో నంది నోట్లో నుంచి నీళ్ళు వస్తాయి. అది ఇది యాగంటి పుణ్యక్షేత్రంలోని కోనేరు అండి. ఇక్కడ మనకు నీటి ధార నంది నోటి నుంచి అయితే ఇక్కడ మనకు నీటి ధార అయితే వస్తూ ఉంటుంది. ఈ నీటి ధార ఎక్కడి నుంచి వస్తుంది, మరి ఎక్కడికి వెళ్తుందో కూడా అయితే తెలియదటండి. ఇదైతే ఈ నీటి ధార వెళ్ళి మరి ఈ యాగంటి క్షేత్రంలోనే అందమవుతుంది. ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో, ఎక్కడికి అందమవుతుందో అయితే తెలియదు. ఈ కోనేరు పరిసర ప్రాంతాలలో మాత్రమే ఈ నీరు ఉందండి. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గుహ, కాలజ్ఞానాన్ని రచించినటువంటి గుహ, యాగంటి బసవన్నగా పేరు కాంచినటువంటి బసవన్న, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని రచించిన ప్రదేశం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరొక వింత ఏంటి అంటే ఈ గ్రామంలో మనకు కాకులు అనేటివి కనిపించవు. అవి ఎందుకు కనిపించవు, ఏంటి అన్న వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో చివరి వరకు వెళ్ళి చూసేప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. ఓకేనా. రండి ఇప్పుడు మనం ఆలయం యొక్క చరిత్రను గురించి మనము తెలుసుకుందాం. యాగంటి దేవాలయం 15వ శతాబ్దంలోని విజయనగర సామ్రాజ్య పాలకులైనటువంటి సంగమ వంశానికి చెందిన హరహర బొక్క రాయుల చేత నిర్మించబడిందనమాట. స్థల పురాణాన్ని బట్టి ఆలయ ప్రాంగణంలో ఒక గుహలో తపస్సు చేసినటువంటి అగస్త్య మహాముని ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని అనుకుంటారు. కానీ ప్రతిష్ఠించాలనుకున్నటువంటి విగ్రహాన్ని కొలిచే క్రమంలో స్వామివారికి ఆ కాలివేలు గోరైతే విరగడం వల్ల స్వామివారు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించలేకపోతారు. సో అలా నిరాశకి గురైనటువంటి మునీశ్వరుడు శివుని కోరకు తపస్సు చేస్తారన్నమాట. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున నేను శివుణ్ణి ప్రతిష్ఠించమని అగస్త్య మహామునికి చెప్తాడు. అప్పుడు మునీంద్రుడు ఒకే శిలపై శివపార్వతుల యొక్క సతీ సమేతుడై ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనమివ్వాలని శివుణ్ణి కోరుతాడు. శివుడు ఆయనకి చెప్తాడనమాట, ఇక్కడ చూడటానికి కైలాసంలా ఉంది కాబట్టి నా ఆలయం నిర్మించమంటే అప్పుడు అగస్తీశ్వరుడు మీ ఇద్దరు ఇక్కడ స్వయంగా ఉండాలని అక్కడ పార్వతీ పరమేశ్వరుని కోరుకోవడంతో స్వామివారు అక్కడ స్వయంభూగా వెలిసారని ఒక కథ అయితే ఉందండి. అలాగే మనకు శివలింగం అనగానే ఏది కూడా మనం లింగ రూపాన్ని చూస్తుంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం ఏకశిలపై శివపార్వతులు సతీ సమేతుడంగా అయితే మనకి ఇక్కడ కనబడతారు. లింగ రూపం అయితే ఇక్కడ మనకు కనిపించదన్నమాట. ఓకేనండి. ఇది ఆ ఆలయంలో ఉన్నటువంటి మొట్టమొదటి విశేషం. అంటే శివలింగం లేని శివాలయం. శివపార్వతులు ఇద్దరూ కూడా మనకి ఇక్కడ మనిషి రూపంలో అయితే మనకు దర్శనమిస్తారు.
అలాగే ఇక్కడ ఉన్నటువంటి యాగంటి క్షేత్రానికి రెండో కథ కూడా ఒకటి ప్రాచుర్యంలో ఉందండి. అది ఎలా వచ్చింది యాగంటి క్షేత్రానికి పేరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిట్టెప్ప అనే శివభక్తుడు శివుని కొరకు తపస్సు చేశాడనమాట. ఆ శివుడు పులిలాగా ఆయనకు కనబడతాడు. అప్పుడు పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమైనాడని గ్రహించినటువంటి చిట్టెప్ప నే గంటి శివునే కంటి, నే గంటి శివునే కంటి అంటూ ఆనందంతో నృత్యం చేస్తాడు. సో నే గంటి శివునే కంటి అనే పదాన్ని వాడుక భాషలోకి వచ్చేటప్పటికి యాగంటిగా అయితే మారిపోవడం జరిగిందనమాట. అది యాగంటి క్షేత్రానికి ఉన్నటువంటి పేరు ఎలా వచ్చింది అని. ఈ ఆలయానికి దగ్గరలో చిట్టెప్ప గుహ కూడా అయితే మనకు కనబడుతుంది. ఇది దేశంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. భారతదేశానికి చెందిన రాజవంశాల చేత ఈ యాగంటి శ్రీ ఉమామహేశ్వర ఆలయం పోషించబడింది. సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శిలలు ఆ కొండపైన చూసారా? చూడండి, ఇక్కడ అగస్త్య పుష్కరిణి. ఈ పుష్కరిణిలోని జలము పవిత్రమైనది, సర్వ పాపాలను నివృత్తి చేయగలిగే మహామహిమాన్వితమైన ప్రకృతి సిద్ధంగా ఉద్భవించినది. ఈ పుష్కరిణిలోని జలాన్ని భక్తుల పవిత్ర తీర్థంగా భావిస్తారు. ఈ జలాన్ని శ్రీ స్వామివారికి పూజా కైంకర్యాలకు వినియోగిస్తారు. చూసారా అండి, ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చూడండి నీరు. సో ఇక్కడి నుంచి నీరు మనకి ఎక్కడి నుంచి వస్తుందో మీకు పైన ఎక్కడా కూడా మీకు ఒక్క నీటి దార చుక్క కానీ ఏమీ కూడా కనబడట్లేదు. కానీ ఇక్కడ మీరు చూసారంటే కొండ కింద నుంచి ఈ నీటి ధారలు అయితే వస్తున్నాయి. దీనిని కనుగొనడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ట్రై చేసి ఇంకా అవకాశం లేక అయితే విడిచిపెట్టారటండి. సో అంత అద్భుతమైన మహిమలు కలిగినటువంటి అగస్త్య పుష్కరిణి అనమాట ఇది. ఇక్కడి నుంచి నీరు మీకు మొదటగా చూపించిన పుష్కరిణిలోనికి చేరి అక్కడ భక్తుల సౌకర్యార్థం స్నానాదులు ఆచరించడానికి అనుకూలంగా అయితే ఉందన్నమాట. కొండల కింద నుంచి ఈ ఆలయ ప్రాంగణంలో ఒక చిన్న కోనేరు అయితే ఉంటుందండి. ప్రకృతి ఒడిలో పుట్టినటువంటి జలధార పర్వత శ్రేణుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూనే ఒక చిన్న నది, చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుందన్నమాట. ఆ నీరంతా ఏ కాలంలో అయినా కోనేరులో నీరు ఒకే మట్టంలో ఉండడం ఈ ఆలయం యొక్క మరొక గొప్ప విశేషం. ఈ కోనేరులోని నీరు పుష్కరిణికి చేరుతుంది. ఇందులో నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అగస్తీశ్వరుడు పుష్కరిణిలో స్నానమాచరించి తర్వాత శివుణ్ణి ఆరాధించేవారని ఇక్కడ భక్తుల అగస్త్య మహాముని తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం. అబ్బాబ్బా సూపర్. ఇంతటి ప్రశాంతమైన వాతావరణంలో ఎవరైనా తపస్సు ధ్యానం చేసుకుంటే ఉంటుంది తనివి తీరా ప్రశాంతంగా. విశేషం ఇక్కడ మనకు యాగంటికి ఆలయానికి పక్కనే 3 గుహలు అయితే ఉంటాయండి. అగస్తేశ్వర స్వామి గుహ, వెంకటేశ్వర స్వామి గుహ, అలాగే మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని రచించిన గుహ. ఈ 3 గుహల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా మనం ఇక్కడ కనబడేది ఏంటంటే అగస్త్య మహాముని వారి గుహ కనబడుతుందన్నమాట. సో ఈ గుహలో ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ గుహలో అగస్త్య మహాముని వారు తపస్సు చేసినట్లు చెబుతారు. గుహలోకి వెళ్ళడానికి 120 మెట్లు అయితే ఉంటాయన్నమాట. ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం, ఆదిశేషుని ఆకారాలు పడమటి వైపున కనిపిస్తాయి. ఇక్కడ నుండి ఇతర గుహలకు పలు పుణ్యక్షేత్రాలకి సొరంగ మార్గాలు ఉన్నాయని కూడా చెబుతారు. ఇది అగస్త్య మహాముని గుహ యొక్క చరిత్ర. అది ఎన్నో
అమ్ముకోవడానికి లేకుండా రాజించారు 10 ఎకరాలని. ఇగా ఉన్నాయండి ఈ స్టెప్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా దిగాలి. చూడండి మా వారు ఎలా దిగుతున్నారా. ఈ ప్రదేశంలోనే అగస్త్య మహాముని తపస్సు చేశారట. ఈ తపస్సు చేస్తున్న సమయంలో శనీశ్వరుడు కాకి రూపంలో వచ్చి అగస్త్య మహాముని యొక్క తపస్సుని భంగం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అగస్త్య మహాముని కోపగించి శనీశ్వరుడికి శాపం విధించారట. ఈ యాగంటిలో కాకులు అనేటివే రాకూడదు అని శాపం విధించడంతో అప్పటి నుంచి ఈ యాగంటి క్షేత్రం మొత్తం కూడా మనకు ఒక కాకి కూడా అయితే కనబడలేదు. అది ఈ యాగంటి క్షేత్రం యొక్క మరొక గొప్ప విశేషం. ఇదే అండి ఆ గుహ. సో ఇక్కడ అగస్త్య మహాముని యాగాలన్నిటినీ నిర్వర్తించారు కాబట్టి ఈ ప్రదేశానికి యాగంటి అనే క్షేత్రం పేరైతే వచ్చిందట. అగస్త్య మహాముని యొక్క తపస్సుకి మెచ్చినటువంటి పరమశివుడు సతీ సమేతంగా ఇక్కడైతే స్వయంభూగా వెలసారటండి. సో మనకు ఎక్కడైనా కూడా శివాలయం అనగానే లింగ రూపం అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ ఏకశిల పైన అయ్యవారు అమ్మవారు విగ్రహ రూపాల్లో అయితే స్వయంభూగా వెలవడం అయితే జరిగింది. ఇది ఈ ఆలయం యొక్క మరొక గొప్ప విశేషం, అద్భుతమైన విశేషం. అలాగే పక్కనే మనకు వెంకటేశ్వర స్వామి వారి గుహ అయితే కనబడుతుందండి. ఈ వెంకటేశ్వర స్వామి వారి గుహ ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి వారిని అగస్త్య మహాముని మొలిచే క్రమంలో కాలి బొటనవేలు గోరు విరిగింది. ఈ విధమైన అసంపూర్ణమైన విగ్రహాన్ని పూజలు అందుకోకూడదు. అందువల్ల ఆ విగ్రహాన్ని ఆ గుహలో ఈ శ్రీ అగస్త్య మహాముని ప్రతిష్ఠించాడు. ఈ విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాని కన్నా ముందుగానే ప్రతిష్ఠించబడింది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని రాశారని చెబుతారు. ఈ గుహలోనికి వెళ్ళడానికి మెట్లు కొంత సౌకర్యంగా ఉంటాయి. కనుక ఇక్కడ గమనించారంటే ఈ కొండ చుట్టూ నల్లేరు మొక్కలే ఉన్నాయండి. కొండ పైన కొండ చుట్టూ బ్రహ్మజముడు, నాగజముడు, నల్లేరు మొక్కలే ఉన్నాయి. సో నల్లేరులో ఒకటి ఏకమలేరు, ఎర్ర నల్లేరు, అలాగే అదిగో అక్కడ కూడా ఉంచుడు కన్నా ఎరుపు నల్లేరులో ఎరుపు కలర్ నల్లేరు ఉందండి ఇక్కడ. అలాగే త్రిముఖి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నల్లేరులోని రకాలన్నీ ఇక్కడ. నల్ల ఉమ్మెత్త, అద్భుతమైన మొక్కలన్నీ ఈ ఆలయంలో ఉన్నాయండి. ఇది వెంకటేశ్వర స్వామి వారి గుహ యొక్క రహస్యం. అలాగే దానికి పక్కనే మనకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుహ అయితే ఉంటుందండి. ఈ గుహలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారు. దీనికి శంకర గుహ, రోకళ్ళ గుహ అని కూడా పిలుస్తారు. ఈ గుహలోకి వంగి వెళ్ళవలసి వస్తుంది. ఈ గుహలో నుండి బనగానపల్లె పట్టణానికి సమీపంలో ఉన్న రవ్వలకొండ గుహలకు దారి ఉన్నట్లు చెబుతారు. ప్రస్తుతం ఈ దారి మూసివేయబడింది. సో మీరు మన వీడియోస్లో రవ్వలకొండ, బనగానపల్లి వీడియో కనుక మీరు చూస్తే ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని రచించిన ఆ గుహలో నుంచి ఎన్ని క్షేత్రాలకి వెళ్ళొచ్చో మీరు అద్భుతంగా అయితే చూడవచ్చు అనమాట. సో యాగంటిలో వసతి సౌకర్యాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఈ ప్రవేశం ఏముండవు, కాకులాలవు, మంచి ప్రదేశం ఇక్కడ. ఈ ఆలయం ఎలా ఏర్పడింది? ఇలా ఆలయము వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు. ఆలయం వాళ్ళే, దేవుళ్ళు బ్రహ్మంగారు
ఏర్పాటు చేసుకున్నారు. ఇది అలాగే ఉన్నది కొండ. ఉమ్, ఇక్కడ కొండలో అచ్చమామ తపస్సు చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ రవలకొండలో కాలజ్ఞానం రాశాడు. ఇక్కడ ఒక భాగం, అక్కడ ఒక భాగం రాశాడు. ఇక్కడ రవలకొండకు దారి ఉంది, సొరంగ మార్గం. రవలకొండలో శ్రీశైలం, యాగంటి, మహానందికి దారులు ఉన్నాయి. ఏంటి అదే రవలకొండ ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు ఉంటుందమ్మా. అక్కడ కాలజ్ఞానం రాసినాడు, అక్కడ పూర్తి చేసినాడు. మఠంలో సమాధైనాడు. ఆమె యజమానురాలు, ఆమె ఆవులు కాసినాడు, పని చేసినాడు, కాలజ్ఞానం రాసినాడు ఆవుల కాడ. ఇక్కడ అచ్చమాంబ గారు ఈ ఊరికి పెద్ద ఆవిడ దగ్గర వీరబ్రహ్మేంద్ర స్వామి గారు గీతానికి పనిచేసి కాలజ్ఞానాన్ని రాశాడు. ఓకే, ఆవిడ గారి కొడుకుకి కళ్ళు లేకపోతే స్వామి వారు రప్పించారు. ఓకే, రవలకొండలో మిగతా కాలజ్ఞానాన్ని పూర్తి ఇక్కడ మొదలు పెట్టి అక్కడ పెట్టినాడు, అక్కడ కంప్లీట్ చేసినాడు. ఓకే, ఓకేనా అండి. సో ఇప్పుడు మనం ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఈ క్షేత్రానికి అయితే 2 మార్గాలు అయితే ఉన్నాయండి. ఒకటి యాగంటి క్షేత్రం బనగానపల్లి నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. కర్నూలుకి అయితే 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి ప్రత్యేక బస్సు సౌకర్యాలు అయితే ఉన్నాయండి. దీనికి అతి చేరువలో మనకు చారిత్రక స్థలమైన బెలూన్ గుహలకు సుమారు 45 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందన్నమాట. సో ఈ బెలూన్ కేవ్స్ యొక్క గుహలు ఎలా ఉన్నాయి, ఏంటి, ఎలా ఏర్పడ్డాయి సహజ సిద్ధంగా, ఆ గుహలలో ఉన్నటువంటి అద్భుతాలన్నీ కూడా మన వీడియోస్లో ఉన్నాయండి. బెలూన్ కేవ్స్ నంద్యాల అని ఉంటుంది. సో మీరు ఆ వీడియోస్ని కూడా నేనైతే మీకు ఇక్కడ పెడతాను, లింక్స్ అన్నీ కూడా పెడతానండి. మీరు తప్పకుండా ఆ బెలూన్ కేవ్స్ అన్నిటినీ కూడా చూసారంటే ఆ ప్రదేశానికి వెళ్ళకుండా అయితే మీరు మానరనమాట. అంత అద్భుతంగా అయితే ఆ బెలూన్ కేవ్స్ అనేటివి ఏర్పడి ఉన్నాయి. ఓకేనా. సో ఇంతటి చరిత్ర కలిగినటువంటి ఈ యాగంటి క్షేత్రాన్ని మీకు నేను చూపించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను అంట. మన నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి మంచి పుణ్యక్షేత్రాలన్నింటినీ మనం చూసేద్దాం. వచ్చేయండి. Thanks for watching. Please stay tuned for next video.